ఓం శాంతి 14/9/2025 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. రివైజ్ 18/1/2007. ఇప్పుడు స్వయాన్ని ముక్తంగా చేసుకొని, స్వయాన్ని ఆత్మను అన్నింటి నుండి విడుదల చేసుకొని, మాస్టర్ ముక్తి దాతగా అయ్యి అందరికీ ముక్తిని ఇప్పించేందుకు నిమిత్తంగా అవ్వండి. ఈరోజు స్నేహ సాగరుడైన బాప్దాదా నలువైపులా ఉన్న స్నేహి పిల్లలను చూస్తున్నారు. రెండు ప్రకారాలైనటువంటి పిల్లలను చూసి హర్షితమవుతున్నారు. ఒకరేమో లవ్లీన్ పిల్లలు, ప్రేమలో లీనమైనటువంటి పిల్లలు. రెండవ వారు లవ్లీ పిల్లలు, ప్రేమ కలిగినటువంటి పిల్లలు. ఇరువురి స్నేహపు అలలు అమృత వేళ కంటే ముందు నుండే తండ్రి వద్దకు చేరుకుంటూ ఉన్నాయి. పిల్లలు ప్రతి ఒక్కరి హృదయం నుండి నా బాబా అనే పాట ఆటోమేటిక్గా మ్రోగుతూ ఉంది. బాప్దాదా హృదయం నుండి కూడా నా పిల్లలు అల్లారు ముద్దు పిల్లలు, బాప్దాదాకు కూడా శిరో కిరీటాలైన పిల్లలు అనే పాట మ్రోగుతూ ఉంది. ఈరోజు స్మృతి దినం కనుక అందరి మనస్సులో స్నేహ పాలలు ఎక్కువగా ఉన్నాయి. అనేక మంది పిల్లల స్నేహమని ముత్యాల మాలలు బాప్దాదా మెడలో అలంకరింపబడి ఉన్నాయి. బాబా కూడా తన స్నేహి బాహువుల మాలను పిల్లలకు ధరింపజేస్తున్నారు. బేహద్దు బాప్దాదా యొక్క బేహద్దు బాహువులలో ఇమిడిపోయారు. ఈరోజు అందరూ విశేషంగా స్నేహం అనే విమానంలో చేరుకున్నారు. అంతేకాదు దూరాల నుండి కూడా మనస్సు అనే విమానంలో అవ్యక్త రూపంతో, ఫరిస్తాల రూపంతో చేరుకున్నారు. పిల్లలందరికీ బాప్దాదా ఈరోజు స్మృతి దినం నుండి సమర్థ దినం యొక్క పదమాపదం స్మృతులను ఇస్తున్నారు. ఈరోజు ఎన్నో స్మృతులను ఇప్పిస్తుంది మరియు ప్రతి స్మృతి సెకండ్లో సమర్థంగా తయారు చేస్తుంది. స్మృతుల యొక్క లిస్టు సెకండ్లో స్మృతిలోకి వచ్చేస్తుంది కదా. స్మృతి రావడంతోనే సమర్థత యొక్క నష ఎక్కుతుంది. మొట్టమొదటి స్మృతి గుర్తు ఉంది కదా. ఎప్పుడైతే తండ్రి వారిగా అయ్యారో అప్పుడు తండ్రి ఏ స్మృతి ఇప్పించారు? మీరు కల్పకృతపు భాగ్యశాలి ఆత్మ. ఈ మొదటి స్మృతి ద్వారా ఏ పరివర్తన వచ్చిందో గుర్తు చేసుకోండి. ఆత్మ అభిమానిగా అవ్వడం ద్వారా పరమాత్మ తండ్రి యొక్క స్నేహం అనే నష ఎక్కింది. నష ఎందుకు ఎక్కింది? హృదయం నుండి మొట్టమొదట స్నేహంతో కూడిన ఏ మాట వెలువడింది? నా మధురమైన బాబా. ఈ ఒక్క గోల్డెన్ మాట వస్తూనే ఏ నష ఎక్కింది? నా బాబా అని అనడం ద్వారా, తెలుసుకోవడం ద్వారా, అంగీకరించడం ద్వారా పరమాత్మ ప్రాప్తులన్నీ మీ స్వంత ప్రాప్తులుగా అయిపోయాయి. అనుభవం ఉంది కదా. నా బాబా అని అంటూనే ఎన్ని ప్రాప్తులు మీవిగా అయిపోయాయి. ఎక్కడ ప్రాప్తి ఉంటుందో అక్కడ స్మృతి చేయాల్సిన అవసరం ఉండదు. స్వతహాగా సహజంగానే వచ్చేస్తుంది. ఎందుకంటే నావిగా అయిపోయాయి కదా. తండ్రి ఖజానా నా ఖజానాగా అయిపోయింది కనుక నాది అన్న దానిని గుర్తు చేసుకునే పని ఉండదు. కానీ స్మృతి ఉండనే ఉంటుంది. నాది అన్నదానిని మర్చిపోవడం కష్టం అవుతుంది. గుర్తు చేసుకోవడం కష్టం అవ్వదు. నా శరీరం అనే అనుభవం ఉంది కనుక దానిని మర్చిపోగలరా? మర్చిపోవాల్సి వస్తుంది. ఎందుకు? నాది అనే భావన ఉంది కనుక. ఎక్కడైతే నాది అనేది వస్తుందో అక్కడ సహజంగా గుర్తు ఉంటుంది కనుక స్మృతి అనేది సమర్థాత్మగా తయారు చేసింది. నా బాబా అనే ఒక్క మాట భాగ్య విధాతను, తరగని ఖజానాల దాతను నా వారిగా చేసేసింది. మీరు ఇలాంటి అద్భుతం చేసే పిల్లలే కదా. పరమాత్మ పాలన ఏదైతే పూర్తి కల్పంలో ఒక్కసారి మాత్రమే లభిస్తుందో అలాంటి పరమాత్మ పాలనకు అధికారులుగా అయిపోయారు. ఆత్మలు మరియు దేవాత్మల పాలన అయితే లభిస్తుంది. కానీ పరమాత్మ పాలన కేవలము ఒక్క జన్మలో ఇప్పుడు మాత్రమే లభిస్తుంది. ఒక భాష ముక్తినిప్పించేందుకు బదులు బంధనంలో బంధిస్తుంది, సమస్యకు ఆధీనం చేస్తుంది. అదేమిటి అంటే
ఇలా కాదు అలా, అలా కాదు ఇలా. సమస్య వచ్చినప్పుడు బాబాతో, బాబా ఇలా లేదు, అలా ఉంది కదా, ఇలా అవ్వడం లేదు, ఇలా అవ్వాల్సిందే కదా, ఇలా అంటూ ఉంటారు. ఇలా సాకులు చెప్పే ఆట ఆడుతున్నారు. బాప్దాదా అందరి ఫైల్ చూశారు. ఫైలులు ఏం చూశారు? ఎక్కువ మంది ఫైల్స్ ప్రతిజ్ఞల పేపర్లతో నిండిపోయి ఉన్నాయి. ప్రతిజ్ఞ చేసే సమయంలో చాలా హృదయపూర్వకంగా చేస్తారు, ఆలోచిస్తారు కూడా. కానీ ఇప్పటి వరకు గమనించినది ఏమిటి అంటే, ప్రతిజ్ఞలు చేసే ఫైల్ అయితే పెరిగిపోతూ ఉంది కానీ ఫైనల్ అవ్వలేదు. దృఢ ప్రతిజ్ఞ అంటే, దృఢ ప్రతిజ్ఞ గురించి ప్రాణం పోయినా ప్రతిజ్ఞ పోరాదు అని చెప్పబడింది. కనుక బాప్దాదా ఈరోజు అందరి ఫైల్స్ చూశారు. చాలా మంచి మంచి ప్రతిజ్ఞలు చేశారు, మనసుతో కూడా చేశారు, మరియు వ్రాసి కూడా చేశారు. మరి ఈ సంవత్సరం ఏం చేస్తారు? ఫైల్ను పెంచుతారా, ఇంకా ప్రతిజ్ఞలు చేస్తారా, లేక ప్రతిజ్ఞలను నెరవేర్చే ఫైనల్ చేస్తారా? ఏం చేస్తారు? మొదటి వరుస వారు చెప్పండి, పాండవులు చెప్పండి, టీచర్లు చెప్పండి. ఈ సంవత్సరం బాప్దాదా వద్ద ఏవైతే ఫైల్స్ పెద్దవిగా అవుతూ ఉన్నాయో వాటిని ఫైనల్ చేస్తారా, లేక ఈ సంవత్సరం కూడా ఫైల్లో ఇంకా ప్రతిజ్ఞలని, కాగితాలను కలుపుతారా? ఏం చేస్తారు? పాండవులు చెప్పండి, ఫైనల్ చేస్తారా? వంగాల్సి వచ్చినా, మారాల్సి వచ్చినా, సహనం చేయాల్సి వచ్చినా, వినాల్సి వచ్చినా సరే మేము మారాల్సిందే అని భావించేవారు చేతులెత్తండి. టీవీలు అందరి ఫోటో తీయండి, అందరి ఫోటో తీయండి. 4 టీవీలు ఉన్నాయి కనుక అన్ని వైపుల నుండి ఫోటో తీయండి. దీని రికార్డు ఉంచండి. ఈ ఫోటోను తండ్రికి ఇవ్వండి. టీవీ విభాగం వారు ఎక్కడున్నారు? బాప్దాదా కూడా ఫైల్స్ యొక్క లాభాన్ని తీసుకోవాలి కదా. శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. మీకోసం మీరే చప్పట్లు కొట్టండి. స్మృతి నుండి సమర్థ దినమైన ఈరోజు పరమాత్మ పాలన యొక్క నశ మరియు ఖుషి సహజంగా గుర్తు ఉంది కదా. ఎందుకంటే ఈరోజు సహజ స్మృతి యొక్క వాయుమండలం ఉంటుంది. ఈరోజు సహజ యోగిగా ఉన్నారా, లేక ఈరోజు కూడా స్మృతి కోసం యుద్ధం చేయాల్సి వచ్చిందా? తలంపు చేయడానికి చెయ్యాలి అనుకుంటారు, చేయలేకపోతారు, మళ్ళీ చెయ్యాలనుకుంటారు. ఇది యుద్ధం ఇలా ఉందా? ఎందుకంటే ఈ రోజును స్నేహం యొక్క రోజు అని అంటారు కదా. కనుక స్నేహం అనేది శ్రమను తొలగించి వేస్తుంది. స్నేహం అన్ని విషయాలను సహజం చేసేస్తుంది. మరి అందరూ ఈరోజు విశేషంగా సహజ యోగులుగా ఉన్నారా, లేక కష్టపడ్డారా? ఎవరికైతే ఈరోజు శ్రమ అనిపించిందో వారు చేతులెత్తండి. ఎవరికి అనిపించలేదా? అందరూ సహజ యోగులుగా ఉండినారా? మంచిది. ఎవరైతే సహజ యోగులుగా ఉండినారో వారు చేతులెత్తండి. సహజ యోగులుగా ఉండినారా? ఈరోజు మాయకు సెలవు ఇచ్చేశారు. ఈరోజు మాయ రాలేదా? ఈరోజు మాయకు వీడ్కోలు ఇచ్చేశారా? మంచిది. ఈ రోజుకైతే వీడ్కోలు ఇచ్చేశారు, అందుకు శుభాకాంక్షలు. ఒకవేళ ఇలాగే స్నేహంలో ఇమిడిపోయి ఉంటే మాయకు సదాకాలానికి వీడ్కోలు అయిపోతుంది. రోజంతా ఇలాగా కర్మలు చేస్తూ కూడా తండ్రి స్మృతిలో ఉంటే. ఎందుకంటే ఇప్పుడు 70 సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి. బాబా ఈ మురళి 2007లో చెప్పారు. అప్పటికి 70 సంవత్సరాలు అయింది బాబా వచ్చి. కనుక బాప్దాదా ఈ సంవత్సరాన్ని అతీతము మరియు సర్వులకు ప్రియమైన సంవత్సరంగా, శ్రమ నుండి మరియు సమస్యల నుండి ముక్తి సంవత్సరంగా జరుపుకోవాలి అని కోరుకుంటూ ఉన్నారు. మీ అందరికి ఇష్టమైన ముక్తి సంవత్సరాన్ని జరుపుకుంటారా? ఎందుకంటే ముక్తిధామానికి వెళ్ళాలి మరియు ముక్తి దాత అయిన తండ్రికి సాథీలుగా అయ్యి అనేక మంది ఆత్మలకు దుఃఖము, అశాంతి నుండి ముక్తినిప్పించాలి. కనుక మాస్టర్ ముక్తి దాతలు ఎప్పుడైతే స్వయం ముక్తులుగా అవుతారో అప్పుడే ముక్తి సంవత్సరాన్ని జరుపుకోగలరు. ఎందుకంటే బ్రాహ్మణ ఆత్మలైన మీరు స్వయం ముక్తులుగా అయ్యి అనేకులకు ముక్తినిప్పించేందుకు నిమిత్తులు. ఎలాగైతే ఒకవైపు సైన్స్ వారు, రెండో వైపు భ్రష్టాచారులు,
మూడవ వైపు పాపాచారులు అందరూ తమ తమ కార్యాలలో ఇంకా వృద్ధిని చేస్తూ వెళ్తున్నారు. చాలా క్రొత్త క్రొత్త ప్లాన్లు చేస్తూ ఉన్నారు చెడులో కూడా. మీరైతే రచయిత యొక్క పిల్లలు, సృష్టికర్త యొక్క పిల్లలు కనుక మీరు ఈ సంవత్సరంలో ఎలాంటి నవీనత యొక్క సాధనాన్ని కనుగొనాలి అంటే దాని ద్వారా ప్రతిజ్ఞ దృఢంగా అయిపోవాలి. ఎందుకంటే అందరూ ప్రత్యక్షతను కోరుకుంటూ ఉన్నారు, ఎంతో ఖర్చు చేస్తున్నారు, వివిధ స్థానాలలో పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, ప్రతి వర్గం వారు బాగా శ్రమ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ సంవత్సరం ఒక విషయాన్ని కలపండి. ఏ సేవ చేసినా, ఉదాహరణకు వాచా సేవ చేస్తున్నట్లయితే కేవలం వాచా ద్వారా మాత్రమే కాక మనస, వాచ మరియు స్నేహ సహయోగ రూపీ కర్మ 3 సేవలు ఒకే సమయంలో జరగాలి. వేరువేరుగా కాదు. ఒకే సేవ చేయడం ద్వారా బాప్దాదా ఏదైతే రిజల్ట్ చూడాలి అని కోరుకుంటున్నారో అది ఉండడం లేదు. ప్రత్యక్షత జరగాలి అని మీరు కూడా ఏదైతే కోరుకుంటున్నారో దాని రిజల్ట్ ఇప్పటి వరకు బాగానే ఉంది. ఇంతకు ముందు కంటే చాలా మంచి రిజల్ట్ ఉంది. అందరూ బాగుంది బాగుంది చాలా బాగుంది అని వెళ్ళిపోతారు. కానీ వారు కూడా మంచిగా తయారవ్వడం అనగా ప్రత్యక్షత జరగడం. కనుక ఇప్పుడు ఒకే సమయంలో మనస, వాచ, కర్మణాలు స్నేహి సహయోగిగా అవ్వాలి. ఇప్పుడు ఈ విషయాన్ని కలపండి. మీతో పాటు ఉన్న ప్రతి ఒక్కరూ, వారు బ్రాహ్మణ సాథీలు కావచ్చు, సేవకు నిమిత్తమైన బయటి సాథీలు కావచ్చు, కానీ సహయోగము మరియు స్నేహాన్ని ఇవ్వడమే కర్మణా సేవలు నంబర్ తీసుకోవడం. వీరు ఇలా చేశారు కదా, అందుకే అలా చేయాల్సి వచ్చింది అనే భాషను మాట్లాడకండి. స్నేహానికి బదులు కొద్ది కొద్దిగా మాట్లాడాల్సి వచ్చింది, ఇలా చేయాల్సి వస్తుంది, మాట్లాడాల్సి వస్తుంది, చూడాల్సి వస్తుంది అని అనకండి. ఇన్ని సంవత్సరాలలో బాప్తాద ఇవన్నీ చూశారు, అయినా సరే పట్టించుకోలేదు. అలాగని అలాగే చేస్తూ ఉండమని కాదు. ఇప్పుడు ఇంకా ఎంతవరకు చేస్తారు? బాప్దాదాతో ఆత్మిక సంభాషణ చేసేటప్పుడు చాలామంది బాబా పరదా ఎప్పుడు తెరుస్తారు, ఎప్పటి వరకు నడుస్తుంది అని అడుగుతారు. కనుక బాప్దాదా మీకు చెప్తున్నారు, ఈ పాత భాష, పాత నడవడిక, సోమరితనము, చేదుతనము ఎప్పటి వరకు? బాప్దాదాకు కూడా ఎప్పటి వరకు అని ప్రశ్నిస్తున్నారు. మీరు జవాబిస్తే బాప్దాదా కూడా ఎప్పటి వరకు వినాశనం అవుతుంది అనే దానికి జవాబునిస్తారు. ఎందుకంటే బాప్దాద అయితే వినాశనం యొక్క పరదాని ఇప్పుడు కూడా తెరవగలరు, ఈ సెకండ్లోనే తెరవగలరు. కానీ మొదట రాజ్యం చేసేవారైతే తయారవ్వాలి కదా. కనుక ఇప్పటి నుండి మీరు తయారైతే అప్పుడు సమాప్తి సమయం సమీపానికి వస్తుంది. ఏదైనా బలహీనత విషయంలో ఈ కారణం ఉంది కదా అని కారణాలు చెప్పకండి, నివారణ చేసుకోవాలి. బాప్దాదా పూర్తి రోజు అంతటిలో పిల్లల ఆటనైతే చూస్తూ ఉంటారు. పిల్లలపై ప్రేమ ఉంది కదా, కనుక మాటి మాటికి ఆట చూస్తూ ఉంటారు. బాప్దాదా వద్ద గల టీవీ చాలా పెద్దది. ఒకే సమయంలో పూర్తి ప్రపంచమంతా కనిపిస్తుంది. నలువైపులా ఉన్న పిల్లలందరూ కనిపిస్తారు. అమెరికా కానీ, గురుగావ్ కానీ అన్నీ కనిపిస్తాయి. కనుక బాప్దాదా చాలా ఆటలు చూస్తారు. తప్పించుకునే భాష చాలా బాగా మాట్లాడతారు. బాబా ఈ కారణం ఉంది కదా, నా తప్పేమీ లేదు, వారు అలా చేశారు, నాకు ఈ విషయం అవసరమైంది, ఇలా చెయ్యాలి కదా, సంపాదించుకోవాలి కదా. వారైతే ఏమైనా చెయ్యని మీరు సమాధానం చేశారా? కారణాన్ని కారణంగానే ఉండనిచ్చారా, లేక కారణాన్ని నివారణలోకి మార్చారా? బాబా మీకు ఏ ఆశ ఉంది అని అందరూ అడుగుతారు కదా. కనుక బాప్దాదా తన ఆశను వినిపిస్తూ ఉన్నారు. బాప్దాదాకు ఒకే ఒక ఆశ ఉంది, నివారణ కనిపించాలి, కారణం సమాప్తమైపోవాలి, సమస్య సమాప్తమైపోవాలి, సమాధాన పడుతూ ఉండాలి. అవుతుందా? ఇది అవుతుందా? మొదటి వరుసలోని వారు చెప్పండి, ఇది జరుగుతుందా? తల ఊపండి. వెనుక ఉన్నవారు చెప్పండి, చేయగలరా? చేయగలరా? మంచిది.
ఒకవేళ రేపు టీవీ తెరిచినప్పుడు ఇండియాలో కానీ, విదేశంలో కానీ, చిన్న గ్రామంలో కానీ, చాలా పెద్ద రాష్ట్రంలో కానీ ఎక్కడ కూడా కారణం కనిపించదా? పక్కాన ఇందులో అవును అని చెప్పడం లేదు. ఇది అవుతుందా? చేతులెత్తండి. చేతులైతే చాలా బాగా ఎత్తుతారు. బాప్దాదా సంతోషిస్తారు. చేతులు ఎత్తడంలో అద్భుతం చేస్తారు. పిల్లలకు బాబాను ఖుషి చేయడం అయితే వస్తుంది. ఎందుకంటే బాప్దాదా చూస్తున్నారు. కోట్లల్లో కొందరు, ఆ కొందరిలో కూడా కొందరు ఎవరైతే నిమిత్తంగా అయ్యారో ఆ పిల్లలు తప్ప ఇంకెవరు చేస్తారు? మీరే చేయాలి కదా. కనుక బాప్దాదాకు కూడా పిల్లలైన మీపై విశ్వాసం ఉంది. ఇంకా ఎవరైతే వచ్చేవారు ఉన్నారో వారు మీ స్థితిని చూసి బాగా అయిపోతారు. వారికి శ్రమ చేసే పని ఉండదు. కేవలం మీరు తయారైపోండి చాలు. ఎందుకంటే మీరందరూ జన్మ తీసుకుంటూనే బాబాతో ప్రతిజ్ఞ చేశారు. తోడుగా ఉంటాము, సహచరులుగా అవుతాము, తోడుగా వెళ్తాము, అంతేకాక బ్రహ్మ బాబాతో పాటు రాజ్యంలోకి వస్తాము ఈ ప్రతిజ్ఞ చేశారు కదా. తోడుగా ఉంటాము, తోడుగా వెళ్తాము అని అన్నప్పుడు సేవలో కూడా సాథీలుగా అయ్యారు కదా. కనుక ఇప్పుడు ఏం చేస్తారు? చేతులైతే చాలా బాగా ఎత్తారు. బాప్దాదా సంతోషపడిపోయారు. కానీ ఎప్పుడైనా ఏదైనా విషయం వచ్చినప్పుడు ఈ రోజును, ఈ తేదీని, ఈ సమయాన్ని గుర్తుంచుకోండి. మేము ఏ విషయం గురించి చేతులెత్తాము అని గుర్తు చేసుకోండి. అప్పుడు సహయోగం లభిస్తుంది. మీరైతే తయారవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు కేవలం త్వరగా తయారైపోండి. మేమే కల్ప క్రితం కూడా అయ్యాము, ఇప్పుడు కూడా అవుతున్నాము, మరియు ప్రతి కల్పము మేమే అవ్వాలి అని అనుకుంటారు కదా. ఇది పక్కాయే కదా. లేక 2 సంవత్సరాలు తయారై 3వ సంవత్సరం జారిపోతారా? ఇలా అయితే జరగదు కదా. కనుక మేమే నిమిత్తము. కోట్లల్లో కొందరు, ఆ కొందరిలో కూడా కొందరు మేమే అని సదా గుర్తుంచుకోండి. కోట్లలో కొందరైతే వస్తారు, కానీ మీరు ఆ కొందరిలో కూడా ఇంకా కొందరు ముఖ్యమైనటువంటి వారు. ఈరోజు స్నేహం యొక్క రోజు కనుక స్నేహంలో ఏం చెయ్యాలన్నా కష్టం అనిపించదు. అందువలన బాప్దాదా ఈరోజు అందరికీ స్మృతినిప్పిస్తూ ఉన్నారు. బ్రహ్మ బాబాపై పిల్లలకి ఎంత ప్రేమ ఉందో చూసి శివబాబాకు చాలా సంతోషం అవుతోంది. నలువైపులా వారం రోజుల విద్యార్థి కానీ, 70 సంవత్సరాల విద్యార్థి కానీ ఈరోజు అందరూ ప్రేమలో ఇమిడిపోయి ఉండడాన్ని చూశారు. కనుక బ్రహ్మ బాబాపై పిల్లలకు కల ప్రేమను చూసి శివబాబా హర్షిస్తూ ఉన్నారు. ఈరోజు మరింత సమాచారాన్ని వినిపించమంటారా? ఈరోజు అడ్వాన్స్ పార్టీ కూడా బాప్దాదా వద్ద ఇమర్జ్ అయి ఉంది. తండ్రితో కలిసి ముక్తిధామం యొక్క తలుపుని ఎప్పుడు తెరుస్తారు అని అడ్వాన్స్ పార్టీ కూడా మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉంది. ఈరోజు మాకు తారీఖు చెప్పండి అని పూర్తి అడ్వాన్స్ పార్టీ అంతా బాప్దాదాని అడుగుతూ ఉంది. మరి వారికి ఏమని జవాబునివ్వాలి? ఏమని జవాబు ఇవ్వాలో మీరే చెప్పండి. జవాబు ఇవ్వడంలో తెలివైన వారు ఎవరు? బాప్దాదా అయితే ఇక అతి త్వరలో అయిపోతుంది అనే జవాబునిస్తారు. కానీ తండ్రికి ఈ విషయంలో పిల్లలైన మీ సహయోగం కావాలి. అందరూ తోడుగా వెళ్తారు కదా. తోడుగా వెళ్ళేవారా లేక ఆగి ఆగి వెళ్ళేవారా? తోడుగా వెళ్ళేవారే కదా. తోడుగా వెళ్ళడం ఇష్టమే కదా. మరి సమానంగా అయితే అవ్వాల్సి వస్తుంది కదా. ఒకవేళ బాబా తోడుగా వెళ్ళాలి అంటే సమానంగా అయితే అవ్వాల్సిందే కదా. ఏ నానుడి ఉంది? చేతిలో చెయ్యి ఉండాలి, తోడుగా ఉండాలి. చేతిలో చెయ్యి అనగా సమానంగా అవ్వడం. దాదీలు చెప్పండి, తయారైపోతారా? దాదీలు చెప్పండి. దాదీలు చేతులెత్తండి. దాదాలు చేతులెత్తండి. మిమ్మల్ని పెద్ద అన్నయ్యలు అంటారు, దాదాలను. మరి దాదీలు దాదాలు ఇరువురు చెప్పండి. ఏదైనా తారీఖు ఉందా అంటే అక్కడ ఉన్నవారు చెప్పారు ఇప్పుడు లేదంటే మరెప్పుడు లేదు అని. ఇప్పుడు లేదు అంటే మరెప్పుడు లేదు అనే దానికి అర్థం ఏమిటి అని బాబా అడిగారు. ఇప్పుడే తయారుగా ఉన్నామని చెప్తున్నారు కదా. జవాబు అయితే మంచిగా ఇచ్చారు. పూర్తి అవ్వాల్సిందే. ప్రతి ఒక్కరూ స్వయాన్ని బాధ్యులుగా భావించండి. ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద అందరూ బాధ్యులే. ఇందులో చిన్నవారిగా అవ్వకండి. 7 రోజుల నుండి జ్ఞానం వచ్చేటటువంటి వారు
7 రోజుల బిడ్డకు కూడా బాధ్యత ఉంది. ఎందుకంటే తోడుగా వెళ్ళాలి కదా! తండ్రి ఒంటరిగా వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోతారు. కానీ తండ్రి అలా వెళ్ళలేరు, తోడుగా వెళ్ళాలి. తండ్రి కూడా ప్రతిజ్ఞ చేశారు మరియు పిల్లలైన మీరు కూడా ప్రతిజ్ఞ చేశారు. ప్రతిజ్ఞనైతే నిభాయించాలి కదా! నిభాయించాలి కదా! మంచిది. నలువైపుల నుండి ఉత్తరాలు, స్మృతి పత్రాలు, ఈమెయిల్స్, ఫోన్లు చాలా చాలా వచ్చాయి. మధువనానికి వచ్చాయి. వతనానికి కూడా చేరుకున్నాయి. ఈరోజు బంధనంలో ఉన్న మాతలు ఎవరైతే ఉన్నారో వారి చాలా స్నేహభరితమైన మనస్సు యొక్క స్మృతులు కూడా బాప్దాద వద్దకు చేరుకున్నాయి. బాప్దాద అలాంటి స్నేహి పిల్లలను చాలా స్మృతి కూడా చేస్తారు మరియు ఆశీర్వాదాలను కూడా ఇస్తారు. మంచిది. నలువైపులా ఉన్న స్నేహి పిల్లలకు, లవ్లీ మరియు లవ్లీన్ పిల్లలకు సదా తండ్రి శ్రీమతం అనుసారం ప్రతి అడుగులో పదమాలు జమ చేసుకునే నాలెడ్జ్ఫుల్, పవర్ఫుల్ పిల్లలకు, సదా స్నేహిలు, స్వమానధారులు, సన్మానధారులకు ఈ విధంగా సదా తండ్రి శ్రీమతాన్ని పాలన చేసే విజయీ పిల్లలకు, సదా తండ్రి యొక్క ప్రతి అడుగుపై అడుగు వేసేటటువంటి సహజ యోగి పిల్లలకు బాప్దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే. వరదానము: లైన్ క్లియర్గా అంటే స్పష్టంగా ఉంచుకునే ఆధారంపై నంబర్ 1లో పాస్ అయ్యే ఎవర్ రెడీ భవ. సదా ఎవర్ రెడీగా ఉండడం ఇది బ్రాహ్మణ జీవితం యొక్క విశేషత. మీ బుద్ధి రూపీ లైన్ ఎంత స్పష్టంగా ఉండాలి అంటే తండ్రి నుండి ఎలాంటి సూచన లభించినా ఎవర్ రెడీగా ఉండాలి. ఆ సమయంలో ఏది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉండకూడదు. అకస్మాత్తుగా ఒకే ప్రశ్న వస్తుంది, ఇక్కడే కూర్చుండిపోండి, ఇక్కడికి చేరుకోండి అని ఆజ్ఞ లభిస్తుంది. అప్పుడు ఏ విషయం కానీ ఏ సంబంధం కానీ గుర్తు రాకూడదు. అప్పుడే నంబర్ 1లో పాస్ అవ్వగలరు. కానీ ఈ పరీక్ష అకస్మాత్తుగా వస్తుంది కనుక ఎవరు రెడీగా అవ్వండి. ఇప్పుడు అన్నీ ఇవే జరుగుతూ ఉన్నాయి. అకస్మాత్తుగా శరీరాలు వదిలేస్తూ ఉన్నారు, వదలాల్సి పడుతుంది, ముందే తెలియదు. కనుక మొదటి నుండి బుద్ధి లైన్ క్లియర్గా బాబాతోనే ఉంటే, వ్యర్థం లేకుండా ఉంటే బాబా టచింగ్ తప్పకుండా పిల్లలకి ఇస్తారు. అది క్యాచ్ చేసే శక్తి, గ్రహించే శక్తి ఉండాలి. దానికే బాబా చెప్తున్నారు ఎవరు రెడీగా ఉండండి అని. స్లోగన్: మనస్సును శక్తిశాలిగా చేసుకునేందుకు ఆత్మకు ఈశ్వరీయ స్మృతి మరియు శక్తి అనే భోజనాన్ని ఇవ్వండి. అవ్యక్త సూచన: ఇప్పుడు లగ్నం అనే అగ్నిని ప్రజ్వలితం చేసి యోగాన్ని జ్వాలారూపంగా చేసుకోవటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. యోగంలో కూర్చున్నప్పుడు ఆత్మ అభిమానిగా అయ్యే బదులు సేవ గుర్తుకొస్తోంది అని చాలామంది పిల్లలు అంటారు. కానీ అలా జరగకూడదు. ఎందుకంటే చివరి సమయంలో ఒకవేళ అశరీరిగా కావటానికి బదులు శరీరం వదిలేటప్పుడు సేవ సంకల్పము వచ్చినా ఒక్క సెకండ్లో పరీక్షలో ఫెయిల్ అవుతారు. ఏది గుర్తు రాకూడదు అంతిమ సమయంలో బాబా తప్ప. ఆ సమయంలో తండ్రి స్మృతి, నిరాకారి, నిర్వికారి, నిరహంకారి అనే స్మృతి తప్ప ఇక ఏ స్మృతి రాకూడదు. సేవలో అయితే సాకారంలోకి వచ్చేస్తారు. ఇక్కడే అన్నీ కనబడుతూ ఉంటాయి కదా. సాకారం, సేవ అంటేనే సాకారం. ఒక నిరాకార తండ్రి మాత్రమే గుర్తు ఉండాలి. కనుక ఏ సమయంలో ఏ స్థితి కావాలో ఆ స్థితి ఉండాలి, లేకుంటే మోసపోతారు. దాని కొరకే మాటికి అశరీరి అభ్యాసం చేస్తూ ఉండాలి. చాలా కాలం నుండి అభ్యాసం ఉంటే అంతిమ సమయంలో నిరాకారి తండ్రి, నిరాకారి ఆత్మ తప్ప ఏది గుర్తు ఉండదు. అప్పుడు పాస్ అవుతారు. ఓం శాంతి.